కాదు, ఏదైనా సరే దేవుణ్ణి పొందాలంటే దీన మనస్సే కావాలి. కాబట్టి దీనుడవై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో. తగ్గించుకో. ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో, నువ్వు తగ్గించుకో. నేను ఏ పార్టీ వాడినని ఎరుగు, ఏ పార్టీ దాన్ని ఎరుగు. దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు. పని చేసుకుంటా వెళ్ళిపో. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు. జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు. రేపు అక్కడ న్యాయపీఠం ముందు పిలుస్తాడు. అది ఒరిజినల్. ఇక్కడ షాలేం రాజు గొప్ప అని చెప్పని అందరికి 10 మందికి గొప్పగా ఘనంగా కనపడతా, నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే, మీరిచ్చే సర్టిఫికెట్ నా దేవుని ముందు చెల్లిద్దా? మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి, కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు. నోరు మూసి పక్కకు పోండి మొత్తం అంటాడు. ఏందండి షాలేమన్న ఏం తెలిసేసయ్యా నీకు, ఎంత మంచోడో అన్నావు అనుకో, నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు పో అంటాడు. నేను వాస్తవం చెప్తున్నా.